అందరికీ నమస్కారం. పులి కన్ను వైడ్ ఐ ఛానల్లోకి మీ అందరికీ స్వాగతం. బ్రహ్మానందం అంటే బ్రహ్మానందమే. అవునండి, నేను సినీ నటుడు బ్రహ్మానందం గురించే చెప్తున్నాను. హాస్య నట చక్రవర్తి బ్రహ్మానందం గారి గురించే చెప్తున్నాను. కానీ ఆనందం గురించి మాట్లాడుతున్నాను. ఆనందం అంటే ఏంటి? దీనికి ఎవరు నిర్వచనం చెప్తారు? ఎవరి నిర్వచనం వాళ్ళదే. ఒకళ్ళకి ఒకటి ఆనందం, ఇంకొకళ్ళకి ఇంకొకటి ఆనందం. ఒకళ్ళకి కవిత్వం చదవటం ఆనందం అయితే, ఒకళ్ళకి సినిమా చూడటం ఆనందం అయితే, ఇంకొకళ్ళకి గుర్రపు రేసులు వెళ్ళటం ఆనందం అయితే, ఇలా ఆనందాలు రకరకాలు. అయితే ఈ భూప్రపంచం మీద, భూమి మీద ఒక రాజు లాంటి ఒక గొప్ప వ్యక్తికి, ఒక మహారాజు లేదా ఒక పెద్ద అంబానీయో లేకపోతే అదానియో ఇలాంటి వాళ్ళు ఈ ప్రపంచం మీద ఉన్న సుఖాలన్నింటినీ పొందగలిగేవాడు. అలాంటి సుఖాలన్నింటినీ పొందగలిగితే వచ్చే ఆనందాన్ని ఒక మానుషానందం అంటారు. ఇలాంటి మానుషానందాలు 100 రెట్లయితే దాన్ని మానవ గంధర్వానందం అంటారట. ఇలాంటి మానవ గంధర్వానందాలు ఒక 100 అయితే దాన్ని దేవగంధర్వానందం అంటారట. దేవగంధర్వానందాలు 100 అయితే దాన్ని పితృదేవానందం అంటారట. ఇలాంటి పితృదేవానందాలు 100 అయితే ఒక అజానజ ఆనందం అంటారట. దీన్నే అజానజ దేవానందం అని కూడా అంటారట. అలాంటివి 100 అయితే ఒక కర్మదేవానందం అవుతుంది. అలాంటి కర్మదేవానందాలు 100 రెట్లయితే ఒక నిజమైన దేవానందం అవుతుందట. ఈ నిజమైన దేవానందాలు 100 రెట్లయితే ఒక ఇంద్రానందం అవుతుంది. ఒక ఇంద్రానందం 100 రెట్లయితే ఒక బృహస్పతి ఆనందం అవుతుందట. దీన్నే బృహస్పతి ఆనందం అని అంటారు. ఈ బృహస్పతి ఆనందాలు 100 రెట్లయితే దాన్ని ప్రజాపతి ఆనందం అంటారట. ఈ ప్రజాపతి ఆనందాలు 100 రెట్లుగా కలిగితే దాన్ని బ్రహ్మానందం అని అంటారట. ఇదే అండి బ్రహ్మానందం అంటే అర్థం ఇది. ప్రజాపతి అంటే కూడా బ్రహ్మ అనే అర్థం. ప్రజాపతి అంటే రాజు అని కూడా అర్థం ఉన్నది. అంటే ఒక ప్రజాపతి బ్రహ్మ. ప్రజాపతి అంటే ప్రజలను సృష్టించేవాడని అర్థం వస్తుంది. ప్రజలంటే కూడా సంతానం అని అర్థం. అసలు అర్థం అదే. కౌసల్య సుప్రజారామ అంటే కౌశల్యకు మంచి కొడుకైనటువంటి ఓ రామ అని అర్థం. అంటే ఆనందాలకు ఎన్ని రెట్లు ఆనందాలు ఎట్లా ఉంటాయో చూడండి. బ్రహ్మానందం అంటే ఏంటో మనకి అది మనిషి పొందే ఆనందానికి ఎన్ని లక్షల రెట్లు అది అధికమైందో ఇప్పుడు ఈ లెక్కల వల్ల మనకు తెలుస్తుంది. భారతీయ కావ్యశాస్త్రం ఈ లెక్కలు మనకు చెబుతుంది. అయితే మనకి మన బ్రహ్మానందం, తెలుగు సినీ నటుడు అయినటువంటి మన బ్రహ్మానందం అఖిల ఆంధ్ర ప్రేక్షకులకు, అంటే అఖిలాంధ్ర అంటే తెలంగాణ వాళ్ళకి కాదని కాదు, మొత్తం తెలుగు వాళ్ళందరికీ ఇంత గొప్ప ఆనందాన్ని కలిగించాడు. అందుకని బ్రహ్మానందం అనే పేరు సార్థకం అయిపోయింది. అంతేకాదు ఇక్కడ ఇంకొక విశేషం ఏంటంటే రసానందాన్ని బ్రహ్మానంద సదృశ్యమైనది అంటారు. రసానందం అంటే రసాలు 9 రసాలు ఉంటాయి కదా, నవరసాలు. శృంగారం, వీరము, భయానకము, భీభత్సము, కరుణ, శాంతము, ఇలాంటి రసాలు 9 రసాలు ఉన్నాయి కదా. ఈ రసాల్లో దేనినైనా పొందగలిగితే అది రసానందం అంటారు. చిరంజీవి ఒక 100 మందిని ఫైట్ చేసి డిషు అని కొట్టేసి ఒక 100 మందిని గెలిచినా కూడా చొక్కా చెదరదు, జుట్టు చెదరదు, చొక్కా మాయదు, చొక్కా నలగదు. ఇలాంటి వీరత్వాన్ని చూపిస్తుంటే కుర్రోళ్ళందరూ వీళ్ళు వేస్తుంటారు. ఇది వీరరసం, మనిషిలో ఉన్న వీరరసం పెళ్ళిపుకుతుంది అనమాట. అట్లాగే హీరోయిన్లు బ్రహ్మాండమైన డ్యాన్స్ చేస్తుంటే చిరంజీవి ఇంకొకళ్ళు ఎవరెవరో చేస్తుంటే ప్రతి కుర్రవాళ్ళు కూడా తనను చిరంజీవిలో తనను చూసుకుంటాడు. ఇది శృంగార రసం. కరుణ రసం కూడా అలాంటిదే. ఒక చోట ఒక పాట పాడుతుంటే మళ్ళీ కళ్ళమని నీళ్ళు వచ్చేస్తాయి. గాలినైపోయాను గగనానికి, ఇలా ఈ పాట పాడుతుంటే అందరూ కళ్ళమని నీళ్ళు పెట్టుకుంటారు. అట్లాగే ఒక బ్రహ్మానందం కనిపిస్తే పక్కపక్క నవ్వుతారు. అసలు మై మరచిపోయి నవ్వుతారు. కడుపుబ్బ నవ్వటం, కడుపులో నొప్పి పెట్టేంత నవ్వుతారు. ఇది హాస్యానందం, హాస్యరసం. అలాంటి హాస్యరసాన్ని శిఖర స్థాయికి తీసుకెళ్ళినవాడు బ్రహ్మానందం. బ్రహ్మానందం ఒక బ్రహ్మానంద సదృశ్యమైనటువంటి ఒక గొప్ప వ్యక్తి. అందుకని మిత్రులారా, ఆనందం అంటే ఏంటి, అది ఎన్ని రకాలుగా ఉంటుంది, ఎన్ని రెట్లుగా ఉంటుంది, బ్రహ్మానందం అంటే ఏంటి తెలుసుకున్నాం. అలాగే బ్రహ్మానంద సోదరమైనటువంటి ఆనందాన్ని ఎలా కలిగించాడో కూడా మనం తెలుసుకుందాం. ఇలాంటి చర్చల కోసం పులి కన్ను వైడ్ ఐ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. నమస్తే, ఉంటాను.